అవని, ఏం చేస్తున్నావు ఈడ? వచ్చినారా? నిద్రపోనికి టైం అయింది కదా, అందుకొచ్చిన. అంటే ఈ రోజు కూడా ఇన్నే వండుకుంటావా? అవునండి, మీకు చెప్పినా కదా నిన్ననే. చెప్పినావు కానీ ఇంక అవసరం లేదులే, నువ్వు కింద రూమ్లో వండుకోపో. లేదండి, మీరు సలకి ఇబ్బంది పడితే నాకు మాత్రం నిద్ర ఎట్లా వస్తుంది? ఇదే వద్దని చెప్పేది. నువ్వు 3 నెలలు ఉండి పోయేదానివి. నేను సలకి ఇబ్బంది పడుతున్నా లేదో, కింద వండుకుంటానో మేడపైన వండుకుంటానో, నీకు ఇవన్నీ అవసరం లేదు. నీకు ఈ రోజు మధ్యాహ్నం చెప్పినా నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని. కిందికి పో. మీరు ఎంతనా చెప్పండి, నేను మాత్రం కిందికి పోను. నా మొండితనం అనుకోండి, పిచ్చితనం అనుకోండి, ఏమన్నా అనుకోండి, నేను కూడా ఈయన నిద్రపోతా. ఈ పిచ్చిదానికి ఎంత చెప్పినా అర్థం కాదు. పట్టిన పట్టి ఇస్తదు, చాలా మొండిది. ఈ మధ్య చలి ఎక్కువ ఉంది. ఈ చలికి ఆడ ఇబ్బంది పడుతుందో అని నేను ఆలోచిస్తున్నా. ఈ తింగర్ది ఇనిపించుకోదే. ఇదొక్క రోజు వదిలేస్తా, రేపు కూడా ఇట్లా చేసిందనుకో అప్పుడు చెప్తా అవని సంగతి. అరే, ఇంత చలికి ఈడేం చేస్తున్నారు? అది అత్తయ్య. చూడమ్మా అవని, నేను మేడపైన వండుకుంటున్నా అని తను కూడా మేడపైన వండుకుంటా అంటుంది. కింద రూమ్లోకి పోని ఎంత చెప్పినట్టు లేదు, చాలా మొండికేస్తుంది. అంటే నువ్వు నిన్న కూడా మేడ పైన వండుకున్నావా? అవునత్తయ్య. ఇంత చలికి మీ ఇద్దరికి నిద్ర ఎట్లా వచ్చింది అసలు? నేను నా కొడుకు ఒక్కడే మేడ పైన వండుకున్నాడు అనుకున్నా. అవని నేను ఎంత చెప్పినట్టు లేదు, ఏం చేయమంటావు నన్ను? నీ వల్లే మొత్తం. నీకు తినేది అరుగుతలేదు, అందుకు మేడ పైన వండుకుంటున్నావు. భర్త చలికి ఇబ్బంది పడితే భార్య మాత్రం ప్రశాంతంగా వండుకుంటుందా ఇంట్లో? చేసిందల్లా నువ్వు చేసి మళ్ళీ అవని ఇంటలేదు అంటున్నావు. ఇది మరీ బాగుంది. అవనికి ఏదో నచ్చ చెప్తావని చూస్తే నువ్వు రివర్స్లో నన్నే తిరుతున్నావే. నేనేం చెప్తా, నాకేం అవసరం మధ్యలా? నువ్వు తల్లి మాటనే చక్కగినవు, నీ మాట మాత్రం నీ భార్య వినాలనా? మీ మొగుడు పిల్లలు ఇష్టం వచ్చినట్టే చేసుకోండి, నాకు సంబంధం లేదు. మరి సంబంధం లేని దానివి ఇడికెందుకు వచ్చినావు? పా కిందికి. నేనేం నీకోసం రాలే, అవని కోసం వచ్చిన. నా కోసమా? ఏందత్తయ్యా? ఏందమ్మా అవని, ఏం తినకుండా వచ్చినావు మేడపైకి? మాకి వడ్డిచ్చినావు, తిను అంటే తర్వాత తింటా అన్నావు, మరెందుకు తినలేవు? నాకే ఆకలేస్తలేదు, అందుకు తినలేను. అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు పొద్దున్న తిన్నావు, మధ్యాహ్నం కూడా తినలేవు. ఇప్పుడైనా తింటావనుకుంటే ఇప్పుడు కూడా తింటలేవు. నా కొడుకు నువ్వు చేసిన వంటలు తినలేడని బాధతో తినలేవు కదా? ఏంది, నిజమా? ముఖం చూస్తుంటేనే అర్థమవుతుంది. నువ్వు చేసిన వంట రాత్రికి తింటా అని చెప్పినాడు వీడు, కానీ ఇప్పుడు కూడా ఇంట్లో తినకుండా బయట తినొచ్చున్నాడని బాధపడుతున్నావు కదా? అడిగేది నిన్నే, చెప్పు. అడుగుతుంది కదా మా అమ్మ, చెప్పు. అలాంటిదేం లేదత్తయ్యా, నిజంగంటే ఆకలేసి లేదు. పొద్దుననగా తిన్నావు, ఎందుకు ఆకలి ఉండదమ్మా? నా కొడుకు వల్లే తినలేవని అర్థమవుతుంది నాకు. నా మాటని కొంచెం తిందురా, కడుపులో ఆసరుంటుంది. నాకెప్పుడు ఆకలి లేదు, ఒకవేళ ఆకలేస్తే నేను తింటలే. నువ్వు ఇట్ట చేస్తావని తెలిసింటే నీకంటే ముందర నేను అసలు తినేదాన్నే కాదు. చెప్పినా కదా అత్తయ్య, ఒకవేళ ఆకలేస్తే వచ్చి తింటా అని. అమ్మా, ఆకలేస్తే అవని తింటా అని చెప్పింది కదా. నువ్వు ఇంకా కిందికి పో, చలి ఎక్కువ ఉందిడా. మీకు ఇష్టం వచ్చినట్టే చేసుకోండి. నిజం చెప్పావని, నువ్వు నా వల్లే తినలేవు కదా? అయ్యో, అట్లేం లేదు. ఆ విషయం అక్కడ మళ్ళీ కాదు, నాకెళ్ళి చూసి చెప్పు. అడిగేది నిన్నే, చెప్పు. నా వల్లే తినలేవు కదా? అట్లని కాదు, కానీ నాకు కొంచెం బాధ అనిపించిందండి, అందుకు ఆకలి కాలే. ఏ విషయంలో బాధ అనిపించింది? మీకోసం కష్టపడి మీకు ఇష్టమైన వంటలని చేసి పెట్టిన, మీకు ఇష్టంగా వడ్డీయాలని ఛాన్సేపు ఎదురు చూసిన. మీరు బయట తినొచ్చినాను, రాత్రి తింటా అని చెప్పినారు, అందుకు నేను కూడా తినకుండా ఇప్పటి వరకు ఎదురు చూసిన. ఇప్పుడన్నా నేను చేసిన వంటలు తింటారనుకుంటే ఇప్పుడు కూడా బయటనే తినొచ్చినారు. అది కూడా మా అమ్మయ్య చెప్పినారు బయట తినొద్దని, అయినా కానీ మీరు తినొచ్చినారు. అంటే దాని అర్థం నేను చేసిన వంటలు మీకు తినాలని ఇష్టం లేదు, అంతే కదా? అందుకే బాధ అనిపించింది, ఆకలి కాలే. అంటే నా వల్లే తినలేవు కదా? నీకు విషయం తెలుసా, నేను కూడా వచ్చేటప్పుడు తినకుండా వచ్చినాను. ఏంది, నిజమా? మరి ఎందుకు తినొచ్చినానో వద్దని చెప్పినారు? నాకు కూడా ఆకలి కాలే, మళ్ళీ తినొచ్చలేనని చెప్తే మీరు ఏడ ఫీల్ అవుతారో అని తినొచ్చినా అని చెప్పిన వద్దాం. నేను చెప్పిన వద్దానికి నువ్వు తినకుండా ఉంటావని అనుకోలే. నా వల్ల నువ్వు పస్తులు వండుకోవడం నాకు ఇష్టం లేదు. కిందికి పోయి తినరాపో. అదేంది, మీరు కూడా బయట తినకుండా వచ్చినారు కదా, మీరు కూడా ఖాళీ కడుపుతో వండుకోవడం నాకు ఇష్టం లేదు. నేను మధ్యాహ్నం కొంచెం ఎక్కువ తిన్నాను, అందుకు ఆకలి లేదు, నువ్వు తినిపో. నాకు కూడా ఆకలేస్తలేదు. ఇంత మొండితనం పనికి రాదు. చెప్పిన మాట వినవా? నువ్వు తినకపోవడానికి కారణం నేనే అని నాకు అర్థమైంది. నా వల్ల ఒక మనిషి ఇబ్బంది పడితే నేను చూసుకుంటూ ఉండలేను. ఉండు, అన్నం పెట్టుకొని వస్తా. నేను పస్తులు వండుకోవడం ఇష్టం లేక నా కోసం అన్నం పెట్టుకోవడానికి పోయిండు. నాకు ఈయన పైన ఉన్న గౌరవం ఇంకా పెరిగింది. ఇంత మంచోడు నాకు భర్తగా దొరికినందుకు సంతోషపడాలనో, 3 నెలల వరకే ఒప్పందం ఉందని బాధపడాలనో అర్థమైతలేదు. కానీ నన్ను బాధ పెట్టే పని ఈయన చేయడని నాకు బలంగా నమ్మకం ఉంది. అవని, నీకోసం భోజనం తీసుకొచ్చిన, తిను. నేను ఒక్కదాన్ని అయితే తినను.
నాతో పాటు మీరు కూడా తింటా అంటే చెప్పండి, ఇద్దరం కలిసి తిందాం. నువ్వు పట్టిన పట్టి ఇస్తావు కదా, తప్పుద్దే, నేను కూడా తింటలే. అట్టన్నారు బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, తొందర తిందాం. ఇప్పటికే చాలా లేట్ అయింది, నాకు నిద్ర వస్తుంది. మీరు కూడా తినండి. నువ్వు చేసిన వంట చాలా బాగుంది. నిజంగా? నిజంగా అవని, టేస్ట్ మంచి కుదిరింది. థ్యాంక్స్ అండి. మీకు ఇష్టమైన వంటలు ఏవో చెప్పండి, నేను అవి చేసి పెడతా. సరే అవని. పొలమారినట్టుంది. ఇదిగో తొందర నీళ్ళు తాగు. ఇంకా చాలు. ఇప్పుడు కొంచెం నెమ్మది తిను, లేకుంటే మళ్ళీ పొలమారుతుంది. సరే అండి. A few moments later. అమ్మయ్యా, కడుపు నిండా తిన్నా. ఇంకా నాకు బాగా నిద్ర వస్తుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. అవునండి, చాలా లేట్ అయింది, నిద్రపోండి. ఇంకా నువ్వు కూడా నిద్రపో. The next day. తెల్లగా అయింది. ఈరోజు కొంచెం లేటుగా లేచిన. ఇంత టైం అయింది, అవని కూడా లేచలేదు. ఇంకా అవని లెయ్యి, ఇప్పటికే చాలా లేట్ అయింది. అవని. నన్నేనా? వామ్మో, ఏంది ఈరోజు ఇంత లేటుగా లేచిన? రాత్రి మనం తిని నిద్రపోయేసరికి లేట్ అయింది కదా, అందుకు లేటుగా లేచినాం. లేటుగా లేచినా కాబట్టి ఎక్కడ పనులు అక్కడనే ఉంటాయి. పాపం అత్తయ్య ఒక్కటే ఇబ్బంది పడుతుంటది. నేను తొందరగా కిందికి పోతా. ఏమనుకోకుండా నా దుప్పటి కూడా మడత పెట్టిరండి. ఈరోజు నా చెల్లెలు ఊరికి వస్తా అని చెప్పింది. తొందరగా రెడీ అయ్యి బస్ స్టాండ్ పోయి ఎక్కించుకొని రావాలి. ముందన్నే దానికి కోపం ఎక్కువ. కొంచెం లేట్ అయిందంటే నా పని అంతే. ఇంకా లేచినావా అమ్మ? పోయి పళ్ళు తోముకోపో. నన్ను క్షమించండి అత్తయ్య. ఏమైందమ్మా? నేను ఈరోజు లేటుగా లేచిన. నేను నిద్ర లేచేలోపే నువ్వు ఇంటి పనులు మొత్తం చేసేసినావు. ఆఖరికి ముగ్గు కూడా వేసినావు. నాకు మెలక రాలే అత్తయ్య. నువ్వన్నా నన్ను వచ్చి లేపాల్సింది కదా. ఆ మాత్రం ఇంటి పనులు నేను చేసుకోలేనా అమ్మ? నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం అని లేపలేను. ఆయనగాని అత్తయ్య, మీరు ఎన్ని గంటలకు లేచినారు? ఇంత తొందరగా ఇంటి పనులు మొత్తం అయిపోగొట్టినారు. చూస్తుంటే మీరు 4 గంటలకి లేచినట్టుంది. అవునమ్మా, ఈరోజు తొందర లేచినాను. ఎందుకు అత్తయ్య, ఈరోజు ఏమన్నా పని ఉందా? పనేం కాదు, ఈరోజు నా కూతురు వస్తుంది కదా ఇంటికి. ఏంది, స్వప్న ఈరోజు ఊరికి వస్తుందా? అవునమ్మా. నా కొడుకు చెప్పలేడా నీకు? చెప్పలేడు అత్తయ్య. నా కూతురికి కొంచెం కోపం ఎక్కువ. 8 గంటలకల్లా ఇంటికాడ ఉంటా అని చెప్పింది. అది వచ్చేలోపు దానికి టిఫిన్లు అన్నీ రెడీ చేసి పెట్టాలి. లేకపోతే గయ్యాలిది, గొడవ పెట్టుకుంటుంది. దాని భయానికి ఈరోజు తొందర లేచినాను అంతే. సర్లే అత్తయ్యా, ఇంటి పనులన్నీ నువ్వు చేసినావు కదా, టిఫిన్లు నేను చేస్తాలే. స్వప్నకి ఏది ఇష్టమో చెప్పు, అదే చేస్తా. వద్దులే అమ్మా, దానికి ఎవరు టిఫిన్లు చేసినా నచ్చవు. నేను చేస్తేనే తింటుంది. నీకెందుకులే గాని, నువ్వు ఇప్పుడే కదా లేచింది, పోయి స్నానం చేసి రాపో. సరే అత్తయ్యా, మీ ఇష్టం. హలో ఫ్రెండ్స్ అందరికీ. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.